నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ మిత్రులారా ఇవాళ మీ ముందుకు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది మరి కేసీఆర్ నాయకత్వంలో ఆల్రెడీ మనకు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒక లెక్కలు తీయడం జరిగింది ఆ లెక్కలలో మనము బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొదటి వరుసలో ముదిరాజులు ఉన్నారు రెండవ వరుసలో యాదవులు ఉన్నారు ఒకవేళ గొల్ల కుర్మలను గనక కలిపి గనక మనము లెక్కలు తీసుకుంటే గనక బీసీలలో అత్యధిక జనాభా ఉన్నది యాదవులు మాత్రమే మరి అలాంటి యాదవులు ఇవాళ రాష్ట్ర రాజకీయాలలో ఏ విధంగా ఉన్నామని ఒక్కసారి పరిశీలన చేద్దాం ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ఇవాళ యాదవులంతా కూడా కలిసి ఇవాళ ఒక సదర్ పండుగని మనము చారిత్రక నేపథ్యంగా మన పెద్దల నుంచి ఇప్పుడు ముందుకు తీసుకొస్తూ ఉంటే ఇవాళ దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇవాళ ప్రభుత్వ అధికారిక పండుగగా గుర్తించడం జరిగింది దానికి మనం 100% సంతోషపడదాం వచ్చే 2 నెలల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ రావడం జరుగుతుంది మరి దాంట్లో మన పాత్ర ఏందని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మన యాదవ ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారో ఒక్కసారి పరిశీలన చేద్దాం మొత్తం లిస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది మనం 1900 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనము మొత్తం మనకు ఒక 16 సార్లు ఎన్నికలు జరిగితే మొత్తం 1952 నుంచి 2024 వరకు గనక లెక్కలు తీస్తే 1952లో ఒక్క ఎమ్మెల్యే అయినాము అదేవిధంగా 1957లో చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కాలేదు 1962లో ఒక్కరు అదేవిధంగా 1967లో 0 1972లో 2 1978లో 4 1983లో 2 1985లో 1 1989లో ఒక్కరు కూడా కాలేదు 1994లో ఒక 3 అయ్యారు 1999లో ఒక 4 అయ్యారు అదేవిధంగా 2004 తీసుకుంటే మళ్ళీ ఒక్కరు 2009 తీసుకుంటే 2 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక 2 అయ్యారు అదేవిధంగా 2018లో మాత్రం ఒక 5 ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ 2023లో తీసుకుంటే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే అయినాము అయినా కూడా మనము పార్టీల కోసం బట్టలు దించుకుంటున్నాము ఇవాళ ఊర్లలో పార్టీల కోసం మొత్తం కష్టపడేసి ఒక నాయకుని గెలిపించుకోవాలనే ఒక కసితోటి పనిచేస్తున్నాం కానీ దాంట్లో మన వాటా ఏంది మన పాత్ర ఏంది మన స్థానం ఏందని కనీసం ఆలోచన చేయలేకపోతున్నాం కాబట్టి ఈ లెక్కలను చూసి అయినా మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే 1952 నుంచి ఎన్నికలైతే ఇవాళ కేవలం అంటే 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మనం ఎన్నిక కావడం జరిగింది దాదాపుగా మన కులం ఉన్నటువంటి జనాభా ప్రకారంగా దాదాపుగా ఒక 100 ఎమ్మెల్యేల పైనే కావాలి కానీ ఇవాళ లెక్కలు తీసుకుంటే 29 అంటే కనీసం ఒక 2% కానీ 3% కానీ మనము ఇప్పటి వరకు అసెంబ్లీకి ఎన్నిక కాలేదు కాబట్టి అసెంబ్లీలు వెళ్ళిపోయినాయి కనీసం స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలలోనైనా మనము కార్పొరేటర్లు జెడ్పీటీసీలు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ బీసీలకు ఒక 27% రిజర్వేషన్లు ఉంటే మనల్ని యాదవులను తీసుకొచ్చి ఇవాళ బీసీ-డీలో కలిపిరు ఆ బీసీ-డీలో అనేక కులాలు ఇవాళ ముదిరాజులు అయితేంది మున్నూరు కాపులు అయితేంది యాదవులు అయితేంది బీసీలలో ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు వీళ్ళందరూ ఒకటే దాంట్లో వేయడం వల్ల ఇవాళ రిజర్వేషన్లు అనేది మనకు 1 నుంచి 2% మాత్రమే రిజర్వేషన్లు దక్కుతున్నాయి కనీసం ఎమ్మెల్యేలు దక్కుతున్నాయి అంటే ఎమ్మెల్యేలు దక్కట్లేదు కనీసం సర్పంచులు దక్కుతున్నాయి అంటే సర్పంచులు దక్కట్లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జనరల్ వచ్చినా బీసీకి వచ్చినా పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయండి ఈర్ష్యా దేశాలు బంద్ చేసి మన నాయకులను గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం యాదవ్ శ్రేయస్సు కోసం యాదవ్ విజన్ ఛానల్ మరికొంత విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మమ్మల్ని ఆదరించండి మా యొక్క వీడియోలను షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ధన్యవాదాలు